ఉదయాన్నే లేచి ప్రతి మహిళ బాధపడే సమస్య ఇది. పైసలు ఇస్తేనే చెత్త తీసుకుపోతారు, లేకపోతే దురుసుగా మాట్లాడతారు చెత్త కార్మికులు. పైసలు ఇస్తే తప్ప చెత్తను తీసుకుపోమంటున్నారు చెత్త కార్మికుల డిమాండ్ ఇది. పెట్టరేకిపోతున్న స్వేచ్ఛ. ఆటో కార్మికుల కలెక్షన్లలో ధూమ్ ఉంది. మేయర్ డివిజన్లోనూ ఇంటికి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఈ చెత్త ఆటో వాళ్ళ స్కామ్ ఎంత పెద్దదో మీరు ఊహించుకోవచ్చు. వారానికి 2 రోజులే చెత్త సేకరణ చేస్తారు. మళ్ళా అపార్ట్మెంట్లో ఉండే వాసులకైతే నరకాన్ని చూపిస్తారు చెత్త సేకరించే కార్మికులు. ఉదయాన్నే మీరే పైనుంచి కిందికి వచ్చి చెత్త ఇస్తే తప్ప తీసుకుపోమనే స్ట్రాటజిక్గా మాట్లాడతారు. దాదాపు 200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ డిమాండ్. ఈ మధ్య నెలకు 200 రూపాయలు ఇవ్వాల్సిందే, మీరే చెత్త తీసుకొచ్చి చెత్త డబ్బాలో పోయాల్సిందే అంటున్నారు చెత్త కార్మికుల ఆటో డ్రైవర్.